ముఖ్యంగా సినిమా నటులు ఎవరైనా రాజకీయాల్లోకి రాగానే వారు ఎన్టీ రామారావు గారిని ఉదాహరణగా తీసుకోమంటారు. ఎన్టీ రామారావు గారు లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తితో మనం పోటీ పడలేం. నేను ప్రేరణ పొందింది ఒక నాని ఫాల్కేవాలా లాంటి ఒక నా హీరోతోటి. అంటే నేను ప్రేరణ తీసుకుంది నాని ఫాల్కేవాలా, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్. వీళ్ళిద్దరూ నా హీరోలు నాకు. ఎందుకంటే 1980లో అప్పుడు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అప్పటికున్న సామాజిక రాజకీయ పరిస్థితులు వేరు, అప్పటికున్న ప్రసార మాధ్యమ విధానాలు వేరు. అప్పటికి ఇప్పటికీ చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంది. అంటే ఎన్టీ రామారావు గారు ఒక ఫినామినల్, ఆయనతో మనం పోటీ పడలేం. అందుకని ఎప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకోలేదు. నేను తీసుకుంది అంబేద్కర్ గారి స్ఫూర్తి ఎందుకు తీసుకున్నానంటే ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం ఇవి చాలా కీలకమైన పదాలు. ఒక జనరేషనల్ చేంజ్ కోసం వచ్చిన వాడిని. 25 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు తపన పడితే తప్ప, కష్టపడితే తప్ప ఇంకో జనరేషన్ మేలుకు జరగదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో విలువైన జీవితాన్ని ఆయన మన కోసం దగ్ధం చేసుకుంటే ఈరోజు ఆయన వెలుగు ఈ రోజుకి అది ప్రసరిస్తూనే ఉంది. సో నేను అందుకనే 9 నెలల్లో అద్భుతాలు సాధిస్తాం, 15 నెలల్లో విజయాలు సాధిస్తాం, నేను ఇప్పుడు ఆ పగటికలు ఇప్పుడు నేను కనలేదు. అంటే ఒక 25 సంవత్సరాలు కష్టపడతాం, దానికి నేను ఏం చేయగలను చెప్పే ఉద్దేశంతో వచ్చాను.